నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు 1-to-1 భేటీలు. ఆయన మదిలో ఏముందో గ్రహించలేకపోతున్న నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన తెలంగాణ సీఎం. పట్టభద్రుల స్థానంలో అభ్యర్థిని నిలపకపోవడం ఆశ్చర్యం. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినా బీజేపీకి కలిసి రాలేదు కాలం. వాల్తేర్ డివిజన్ కోసం మొదలు కాబోతోంది కొత్త ఉద్యమం. ఏపీలో 2000 నోట్లకి పెరిగింది భారీగా డిమాండ్. వివిధ పార్టీల అభ్యర్థుల వద్దకి చేరుతోందట ఈ క్యాష్. ఫేస్ రీడింగ్ తో కొందరి మనసులోని భావాలను పసిగట్టొచ్చు. నవ్వితే ఆనందం, అరిస్తే ఆగ్రహం, ముఖం చిట్లిస్తే అసంతృప్తిగా ఉన్నారని భావించొచ్చు. కానీ ఇటువంటి రాగద్వేషాలు, భావోద్వేగాలు, ముఖంపై ఎటువంటి హావభావాలు కనిపించని వ్యక్తులు కూడా ఉంటారు. చంద్రబాబు ఈ కోవకు చెందినవారే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు ఈ అంశమే ఇప్పుడు సమస్యగా మారింది. చంద్రబాబుతో సమావేశమై వచ్చిన ప్రతి వాళ్లు ఆయన ఏమనుకుంటున్నారో తెలియడో లేదబ్బా అంటూ తల గోక్కుంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు, ఎవరికి ఏర్పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు గత కొన్నాళ్లుగా బిజీగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో రంగంలోకి దించబోయే అభ్యర్థుల ఎంపిక కోసం రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున గత 15 రోజుల నుంచి చంద్రబాబు సమీక్షలు చేపట్టారు. ఆ ఎంపీల స్థానాల పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, గ్రామ స్థాయికి చెందిన టీడీపీ నేతలను పిలిపించి మాట్లాడుతున్నారు. పార్టీ పరిశీలకులు తొలుత వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ అభిప్రాయాలను క్రోడీకరించి ఒక నివేదికను చంద్రబాబుకు పంపుతున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నేతలతో సమావేశమై మాట్లాడుతున్నారు. ఆ భేటీ ముగిసిన తర్వాత నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఈ అంశమే ఇప్పుడు పార్టీలో అంతర్గత చర్చలకు దారితీస్తోంది. తొలుత తనతో భేటీ అయిన నేత యోగక్షేమాల గురించి చంద్రబాబు వాకప్ చేస్తున్నారు. అనంతరం మెల్లగా ఆ నియోజకవర్గంలో పరిస్థితిని వివరిస్తున్నారు. స్థానికంగా ఉన్న లోటుపాట్లను పక్కా సమాచారం ఆధారంగా విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎలాంటి సమీకరణాలున్నాయో ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. అంతా సానుకూలంగా ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వెళ్లి పనిచేసుకోండి అని సూచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సదరు నేతల చేతుల్లో సర్వే నివేదికను పెట్టి ఏం చేయమంటావు అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ అభ్యర్థులు బెత్తరపోతున్నారు. 5-6 సర్వేలు నిర్వహించి క్రోడీకరించిన ఒక సమగ్ర నివేదికను ఎమ్మెల్యేల చేతిలో పెడుతున్నారు. వాటిలో ఉన్న సమాచారంతో విభేదించాలి అనుకుంటే అధినేత ఏమంటారోనని సందేహం. నిజమేనని తలాడిస్తే తప్పుని ఒప్పుకున్నట్లవుతుందేమోనన్న ఆందోళన. ఎటూ తేల్చుకోలేని ఆ సందర్భంలో కొద్దిసేపు సీఎం ఛాంబర్ లో నిశ్శబ్దం రాజ్యమేల్తోంది. ఈ సమయంలో చంద్రబాబు ఫేస్ రీడింగ్ చేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తే అంతుపట్టడం లేదట. ఆయన ముఖంలో ఎటువంటి హావభావాలు కనిపించడం లేదు. ఒకవేళ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తే 4 తిట్లు తిని ఇకెప్పుడు అటువంటి పనులు చేయనని ఈసారికి టికెట్ ఇవ్వమని కోరవచ్చు. కానీ ఆయన ముఖంలో ఎటువంటి ఛాయలు కనిపించడం లేదట. సర్వేలో పరిస్థితి బాగున్నా ఆయన ముఖంలోకి చూస్తే నవ్వు కనిపించడం లేదట. పోనీ బాగాలేదని చెప్పేందుకు ముఖం చిట్లిస్తారనుకుంటే ఆ భావం కూడా ప్రతిబింబించడం లేదట. అదే పనిగా కళ్లల్లో కళ్ళు పెట్టి చూడడం మినహా ఆ వదనంలో మార్పు కనిపించడం లేదట. లోపలికి వెళ్లి వచ్చిన వారు తమ పరిస్థితి గురించి చెబుతుంటే మిగతా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బెత్తరపోతున్నారట. అధినేత చంద్రబాబు వద్ద నెగిటివ్ మార్కులు పడ్డ వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. మళ్లీ మాట్లాడుకుందాం, నేను పిలుస్తాను అనడం తప్ప మరో మాటకు ఆయన ఆస్కారం ఇవ్వడం లేదని ఒక టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో చంద్రబాబును ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి అంటూ ఇప్పటికే 3 సార్లు గెలుపొందిన ఓ ఎమ్మెల్యే పార్టీలో మరో సీనియర్ నేతను అమాయకంగా ప్రశ్నించారు. 35 ఏళ్లుగా మాకే అర్థం కాలేదు, 3 సార్లు గెలిచిన నీకెలా అర్థమవుతుంది అంటూ ఆయన బదులివ్వడంతో సదరు ఎమ్మెల్యే అవాక్కయ్యారు. అప్పటికే అర్ధరాత్రి అవడంతో
ఆవలిస్తూ కారెక్కి ఇంటి ముఖం పట్టారు. వన్ టు వన్ భేటీలలో కొంతమంది నేతలకు చంద్రబాబు చిన్న చిన్న చురకలు కూడా అంటించారు. వారి నియోజకవర్గంలోని విషయాలన్నీ పోసగుచ్చినట్టు చెప్పి వాటిని బయటికి పొక్కనివ్వద్దని గట్టిగా హెచ్చరించారట. చెబితే నేను చెప్పాలి, లేకపోతే నువ్వన్నా చెప్పాలి. నా సంగతి తెలుసు కదా, నేను ఎవరికి చెప్పను. ఇవి గనక బయటకు తెలిస్తే నువ్వు చెప్పినట్లే అని సూటిగా చెప్పడంతో ఆయా నేతలు భారమైన హృదయంతో బయటకు వచ్చారట. ఇటువంటి కథలు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద కోకొల్లలు. సుమారు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులు ఎవరో తేల్చాల్సి ఉండడంతో వారికి కంటి మీద కునుకు కరువైంది. ఫైనల్ గా ఎవరికి టికెట్లు ఖరారవుతాయో టీడీపీ అధినేత చంద్రబాబుకే ఎరుక. అసెంబ్లీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించిన టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎందుకు సైలెంట్ అయింది? అప్పట్లో టికెట్ల కేటాయింపులు మొదలు ఎన్నికల ప్రచారం వరకు అన్నిటా పైచేయి సాధించిన టీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడానికి కారణం ఏంటి? గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు దూకుడు పెంచినట్టు? ఆసక్తికర కథ ఇప్పుడు చూద్దాం. శాసనమండలి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొత్త చర్చకు తావిస్తోంది. విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఈ విషయంలో ముందు వరుసలోనే ఉన్నాయి. అధికార పార్టీ అభ్యర్థి విషయంలోనే పేచీ మొదలైంది. టీఆర్ఎస్ పక్షాన చాలా మంది ఆశావహులు తెరపైకొచ్చారు. కానీ అధినేత మాత్రం ఎవ్వరికీ అభ్యర్థిత్వం కట్టబెట్టలేదు. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఆశావహుల ఆరాటమైతే అంబరాన్ని తాకింది. కానీ అధిష్టానం తీరుతో వారి ఆశలు అడుగంటిపోయాయి. ఒక దశలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ అనుచరులైతే తెగ హడావుడి చేశారు. రవీందర్ సింగ్ కే కేసీఆర్ టికెట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. కానీ అది ఒట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్ రావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో పరిస్థితి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వామిగౌడ్ పోటీ చేసి గెలిచారు. ఆయన పదవీకాలం ముగియడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అభ్యర్థిత్వం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు అప్రమత్తంగానే వ్యవహరించాయి. అధికార టీఆర్ఎస్ మాత్రమే ఆలోచనలో పడింది. టీఆర్ఎస్ పక్షాన్ని ఎవరూ బరిలోకి దిగలేదు. ఈ పట్టభద్రుల స్థానంలో అధికార పార్టీ పోటీలో లేకపోవడం ఏమిటి అన్న అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ పడ్డాయి. అందుకే టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందన్న చర్చలు కూడా ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే మేయర్ రవీందర్ సింగ్, సిట్టింగ్ ఎమ్మెల్యే నారదాస్ లక్ష్మణరావు, ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ దేశ్పత్ శ్రీనివాస్, ట్రస్మా నేత యాదగిరి శేఖర్రావు, స్వామిగౌడ్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, టీఎన్జీఓ నాయకుడు హమీద్, మారం జగదీశ్వర్ తదితరులు టీఆర్ఎస్ పక్షాన టికెట్ ఆశావహులుగా ఉన్నట్టు సమాచారం. అయితే టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నేత మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ కే మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాని తమ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేయబోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆశిస్తున్న అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎవరికి సపోర్ట్ చేసినా మిగిలిన వారు విభేదించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందని కేసీఆర్ భావించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఎవరిని నేరుగా పోటీకి దించకుండా పోటీలో ఉన్న వారికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారని వారు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ అధినేతను ఆలోచింపజేస్తున్నాయట. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ముందే అభ్యర్థుల్ని ప్రకటించి దూకుడుగా వెళ్లిన టీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం నెమ్మదించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే విషయంలో వెనకంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో మాత్రం జాగ్రత్త పడింది. నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఇక్కడి నుంచి పోటీలో దింపింది. ఈ మేరకు ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరితో కలిసొచ్చి జీవన్ రెడ్డి నామినేషన్ వేశారు. అదే స్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎడముఖం పెడముఖంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా జీవన్ రెడ్డి విషయంలో ఒకటయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఈ ఎన్నికల సమన్వయకర్త మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి 4 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. మరి జీవన్ రెడ్డి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయో చూడాలి. మరోవైపు బీజేపీ పక్షాన కిసాన్ సెల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించారు. వీరికి తోడు ఇండిపెండెంట్లుగా చాలా మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చూడాలి మరి ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందో. తామొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్నట్టుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి. ఎప్పుడో అమలు చేయాల్సిన హామీని ఎన్నికల ముందు హడావిడిగా మమ అని అనిపించి ఆ పార్టీ మరింత అభాస్పాలైంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన ఆ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇంతకీ ఆ పార్టీ ఏది? హామీని నెరవేర్చి కూడా ఆ ఫలం ఎందుకు అందుకోలేకపోయింది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు పెద్దగా పట్టు లేదు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి అధిక సీట్లు సాధించిన చరిత్ర కూడా లేదు. సమైక్య రాష్ట్రంలో కానీ, విభజన అనంతరం ఏపీలో కానీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే గౌరవప్రదమైన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అది కూడా టీడీపీ పొత్తు భిక్షగానే చెప్పక తప్పదు. ఒంటరిగా పోటీ చేసిన అన్ని సందర్భాల్లోనూ బీజేపీకి చిల్లరమల్లర ఓట్లే లభించాయి. ఎన్నికలకు ముందు ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ పార్టీ అగ్రనేతలు ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సహా విభజన హామీలన్నీ నెరవేరుస్తామని నమ్మబలికారు. కమలం పార్టీ పెద్దలు చేసిన వాగ్దానాలను ఏపీ ప్రజలు విశ్వసించారు. ఫలితంగా గత ఎన్నికల్లో కూటమిలో భాగంగా రాష్ట్రంలో అక్కడక్కడ బీజేపీ జెండా రెపరెపలు కనిపించాయి. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ అండతోనే ఆ పార్టీ ఒడ్డెక్కింది. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఇక్కడి ప్రజలకు కేంద్ర బీజేపీ పెద్దలు న్యాయం చేయలేదు. విభజన గాయం తగ్గడానికి ఏ ఉపశమనాలు ప్రకటించలేదు. లోటు బడ్జెట్ కష్టాలు తీర్చలేదు. ప్రత్యేక హోదా సహా అనేక కీలక హామీలపై డొంక తిరుగుడు పంథాను అనుసరించి ప్రజల సహనాన్ని పరీక్షించారు. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ మైత్రి బంధాన్ని తెగదెంపులు చేసుకుంది. దీంతో ఏపీలో బీజేపీ ఒంటరి ప్రయాణానికి సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పే ఇప్పుడు బీజేపీ కూడా చేసిందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. అందుకే బీజేపీ పేరు చెప్తే ప్రజలు భగ్గుమనే పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏ గతి పట్టించామో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కూడా అదే గుణపాఠం చెప్పాలని వారు ఫిక్స్ అయ్యారు. ఈ ప్రమాదాన్ని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు గ్రహించారు. ఎన్నికల దగ్గర పడడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఈ తరుణంలోనే వారు ఏపీలో పరిస్థితిని బీజేపీ హైకమాండ్ దృష్టికి తెచ్చారు. కనీసం విశాఖ రైల్వే జోన్ అయినా ప్రకటిస్తే మొత్తంగా ఏపీలో కాకపోయినా ఉత్తరాంధ్రలో అయినా పార్టీ బతికి బట్ట కడుతుందని విన్నవించుకున్నారు. 4.5 ఏళ్ల పాటు ఈ విషయంలో నాన్స్తూ వచ్చిన బీజేపీ అధిష్టానానికి ఏపీలో ఆసరా కోసం ఇప్పుడు రైల్వే జోన్ అవసరమైంది. వెంటనే ఆగమేఘాలపై ఫైళ్లు కదిలించింది.
తూతూ మంత్రంగా తతంగం పూర్తి చేసింది. ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన విడుదల చేసింది. అది కూడా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు ఆ తంతు నడిపింది. ఈ పరిణామం మా పార్టీ నేతలకు మినహా ఏపీలో మరెవ్వరికీ ఆనందం కలిగించని మాట వాస్తవం. కేంద్రం చేసిన ప్రకటన ఉత్తరాంధ్రులను సంతృప్తి పరచకపోగా వారిలో మరింత అసహనాన్ని పెంచింది. మొన్నటి వరకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాడిన ప్రజలు ఇప్పుడు వాల్తేరు డివిజన్ కోసం పోరాడే పరిస్థితి వచ్చింది. శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ రద్దును ఉత్తరాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ డివిజన్ ను పూర్తిగా రద్దు చేసి సింహభాగం రాయగఢ్ డివిజన్ లో, మిగిలిన కొంత భాగాన్ని విజయవాడ డివిజన్ లో కేంద్ర ప్రభుత్వం కలిపింది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజానికం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జోన్ ఒక చోటుంటే హెడ్ క్వార్టర్ మరో చోట ఉండడం అనేది కేవలం దక్షిణ కోస్తా రైల్వే జోన్ లోనే చూస్తాం. ఒడిశా కోరిన విధంగా రాయగఢ్ డివిజన్ ప్రకటించి ఏపీకి ఏదో న్యాయం చేశానన్నట్టుగా బీజేపీ కలరింగ్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా కొత్త జోన్ ప్రకటించినా డివిజన్ కూడా కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఒక్క విశాఖ రైల్వే జోన్ విషయంలోనే కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందంటూ ఆరోపణలున్నాయి. వాల్తేరు డివిజన్ రద్దు వెనుక ఒడిశా కుట్రుందని, ఆ రాష్ట్ర బీజేపీ నేతల అభీష్టం మేరకు అలా చేశారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఘన చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ ను రద్దు చేసి ప్రత్యేక రైల్వే జోన్ తెచ్చామని సంబరాలు జరుపుకుంటున్న ఏపీ బీజేపీ నేతల తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. ఈ దుస్థితి కారణం బీజేపీయేనని ఉత్తరాంధ్ర వాసులు బలంగా నమ్ముతున్నారు. తమకంత అన్యాయం చేసిన కమలం పార్టీకి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పడానికి వారు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వాల్తేరు డివిజన్ పునరుద్ధరణ కోసం పలు రాజకీయ, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాలు మరో ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింత కలవరం రేపుతోంది. ప్రజల ఆగ్రహం ఎలా ఉంటుందో తెలిసిన పార్టీ పెద్దలకు కూడా భయం పట్టుకుంది. తొందరపడి వాల్తేరు డివిజన్ రద్దు చేశారని ఇప్పుడు కొంతమంది బీజేపీ నేతలే తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తే 4-5 స్థానాలైనా గెలుచుకోవచ్చునని ఆశపడ్డామని, వాల్తేరు డివిజన్ రద్దుతో తమ ఆశలు అడుగంటిపోయాయని వారు బెంగటిల్లుతున్నారట. ఒడిశా బీజేపీ నేతలతో పోలిస్తే కేంద్రం వద్ద ఏపీ బీజేపీ నేతల పలుకుబడి ఇంత దిగదుడుపుగా మారిందా అన్న ప్రశ్న కూడా హల్చల్ చేస్తోంది. మరో విశేషం ఏమిటంటే వాల్తేరు డివిజన్ రద్దుపై రైల్వే ఉద్యోగులు సైతం గళం విప్పబోతున్నారు. తర్వాత చెప్పొచ్చేదేమంటే ఎన్నికల చివరి నిమిషంలో మోదీ సర్కార్ చేసిన విశాఖ రైల్వే జోన్ ప్రకటన కూడా బీజేపీకి ఏమాత్రం కలిసి రావడం లేదన్నమాట. అసలే ఎన్నికల కాలం. 500 ఇస్తే తీసుకోరు, 1000 రూపాయలు ఇస్తామంటే ముఖం చిట్లిస్తున్నారు. 2000 అంటే పర్వాలేదంటున్నారు. అది కూడా పూర్తి సంతృప్తిగా ఉండదేమో అంటున్నారు. అందుకనే కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో 2000 రూపాయల నోటుకి గిరాకీ పెరిగింది. 500, 100, 50 రూపాయల నోట్లన్నీ 2000గా మారిపోతున్నాయి. 10 రోజులుగా ఈ నోట్లకు ఏపీలో డిమాండ్ పెరగడం వెనుక అసలు కారణం వేరే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. అంతకంటే ముందు నుంచే ఏపీలో రాజకీయం వేడెక్కింది. వేసవి ఎండలతో పాటు రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కొస్తున్న తరుణంలో సామధాన భేద దండోపాయాలకు రాజకీయ పక్షాలు పదును పెడుతున్నాయి. ఆర్థిక అంగబలాలను సమకూర్చుకుంటున్నాయి. ఇలా ఉంటే గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్నట్టుండి 2000 రూపాయల నోటుకు డిమాండ్ పెరిగింది. అందరూ 2000 డినామినేషన్ లో డబ్బులు కావాలని అడుగుతున్నారు. 2000 రూపాయల నోటుకు మార్కెట్ లో ఎందుకంత డిమాండ్ పెరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చాలా మందిలో ఏర్పడింది. ఒక్కొక్క కారణాన్ని వెతుక్కుంటూ వెళితే అసలు సంగతి తెలిసొచ్చింది. ఎన్నికలు సమీపించిన తరుణంలో రాజకీయ పార్టీల నేతలందరూ 2000 నోట్లను రప్పించుకుంటున్నారు.
తమ వద్దున్న చిల్లరను 2000 నోట్లుగా మార్చుకుంటున్నారు. 2000 నోట్లతో కొట్టందే ఓటు పడదనే అభిప్రాయానికి ఏపీలో పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు వచ్చారు. అందుకనే 2000 రూపాయల నోట్ల కోసం ఎగబడుతున్నారు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు, డబ్బులున్న మహారాజుల వద్ద ఈ నోట్లను తీసుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు వరదలై పారిందని వార్తలు రావడంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ లో డబ్బు ఎక్కువగా పెట్టాల్సి వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే అభ్యర్థులు డబ్బును సమకూర్చుకుంటున్నారు. ఓటర్లు 500, 1000, 1500 ఆఫర్ చేస్తే తీసుకునే పరిస్థితి కనిపించడం లేదట. ఓటు ధర ఈసారి 2000 నుంచి 5000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డబ్బు పెట్టగలిగే అభ్యర్థుల దగ్గర నుంచి ఓటర్లు కూడా ఎక్కువే ఆశిస్తున్నారు. సంక్షేమ పథకాలకి వేల కోట్లు ఖర్చు చేసిన ఓటర్ల మైండ్ సెట్ ఒకేలా ఉందంటున్నారు. అధికారంలోకి వచ్చాక కోట్లు గుమ్మరేస్తామని, నవరత్నాలు అమలు జరుపుతామని హామీ ఇచ్చినప్పటికీ పోలింగ్ నాటికి మాత్రం ఓటర్కు డబ్బులు ఇవ్వాల్సిందేనని నాయకులు చెబుతున్నారు. ఓటర్ల మనోభావం కూడా అలాగే ఉంది. ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో డబ్బును వెదజల్లేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. దీంతో మార్కెట్లో క్యాష్ ఫ్లో కూడా పెరగనుంది. ఐటీ దాడుల భయంతో ఆయా జిల్లాల్లో అభ్యర్థులు ఇప్పటికే తమ అనుచరులు, నమ్మకస్తుల వద్ద డబ్బులుంచారు. అక్కడి నుంచి నియోజకవర్గాలకు, క్షేత్రస్థాయికి వాటిని పంపనున్నారు. తరలించడానికి వీలుగా ఉన్న ప్రాంతాల్లో డబ్బును దాచారు. ప్రాప్త కాలజ్ఞత ఉన్న అనేక మంది నేతలు 2000 రూపాయల నోటు డినామినేషన్ లోకి డబ్బును మార్పిడి చేశారు. అందువల్లనే ఏపీలో 2000 నోటుకి గిరాకీ బాగా పెరిగింది. ఇప్పటికే పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, చిల్లర దుకాణాలు, మద్యం దుకాణాలు, బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లను తక్కువగా ఇస్తున్నారు. ఎవరైనా 2000 రూపాయల నోట్లు అడిగితే అందుబాటులో లేవని సమాధానం వస్తోంది. వచ్చే రోజుల్లో ఈ నోట్లకి మరింత డిమాండ్ పెరగొచ్చు. ఓటర్లకి ఈ నోట్లు చేరిన తర్వాత అవి మళ్లీ మార్కెట్లోకి వస్తేనే 2000 నోట్ల చలామణి పెరుగుతుంది. పెద్ద నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు కేంద్రానికి సూచిస్తే కేంద్రం 1000 రూపాయల నోటును రద్దు చేసి 2000 రూపాయల నోటును తీసుకురావడం రాజకీయ పార్టీలకు ఒకంత సంకటంగా మారిందని చెప్పాలి. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.